అమ్మా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ రోడ్ సైడ్ డెస్టిట్యూట్స్, నాట్ ఓన్లీ డెస్టిట్యూట్ అట్ ద సేమ్ టైమ్ సఫరింగ్ విత్ టెర్మినల్ డిసీజెస్, మేము భారతీ మెమోరియల్ ఫౌండేషన్ మా మదర్ పేరు మీద ఒక 20 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేశాము. ఎక్కడన్నా తెలంగాణ ప్రాంతంలో ఆ కుష్టి వ్యాధిగ్రస్తులే కానివ్వండి, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ప్యారలైజ్డ్, ఇంకా 2 రోజులలో చనిపోతున్న పరిస్థితిలో కూడా, బట్ కండిషన్ ఈజ్ థింగ్ ఈజ్ ఒకటి ఆ రోడ్ సైడ్ అయి ఉండాలి. మేము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కేసెస్ చేయను. ఇక్కడ మా ఆశ్రమంలో స్వయంగా నేను వాళ్ళకి చేసుకుంటా. ఇప్పుడు 105 members ఉన్నారు. నా ఆరాధన, నా పూజ అన్నీ కూడా వాళ్ళే. ఏదైతే మా గురువు చెప్పిండో, దుఃఖపూరితమైన ఈ లోకంలో ఏ ఒక్కరి బాధ, దుఃఖం, మీరు ఒకసారి మన మదర్ ఫాదర్కి మనం సేవ చేస్తే వాడే నిజమైన పుత్రుడు. మనది చెప్పారు కదా వీరు, వసుదైక కుటుంబం అని. మనది విశ్వ కుటుంబం ఉన్నప్పుడు మన ఆలోచన కూడా ఎక్స్పాండ్ కావాలి. మీరు చూడండి ఒకసారి ప్రాక్టికల్గా ఎంత ఆనందం లభిస్తుందో. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు కూడా తొలగిపోతాయి వాళ్ళ ఆశీర్వాదంతో. దైవమే ఈ రూపంలో మనని సేవ గైకొనడానికి వచ్చిండటని నేను భావిస్తాను అనమాట. కుంటివాని రూపంలో, గుడ్డివాని రూపంలో, రోగి రూపంలో, మనము ఈ రూపంలో కూడా భగవంతుని ఆరాధించడానికి ప్రయత్నించాలని చెప్తూ, మీకు ఎవరైనా తారసపడితే మీరు తర్వాత నా నెంబర్ ఒకసారి చెప్పండి. మీరందరూ కూడా, మీరు 100 మందిని పంపించినా నేను మీరు ఈచ్ అండ్ పర్సన్ ఒక 1 lakh భావిస్తాను. ఒక ₹1 కోటి నాకు పంపించినట్టు. రీసెంట్లీ నేను ఈ సమ్మర్ని దృష్టి పెట్టుకొని ఒక వార్డు కూడా మేము నిర్మించడం జరిగింది. అమితంగా మీరు అనుకోవచ్చు అనమాట, స్వామి మీకు స్ట్రెయిన్ కాదా అని. మీకు బీరువాలో ఒక ₹1 కోటి ఇస్తే మీకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదంటారా మీరు? అన్నారు కదా. సో ఐఎమ్ ఎంజాయింగ్. ఒక అమ్మాయి పెళ్లి చేయాలి మనం ఇంట్లో, ఇష్టమే, కానీ అది బరువుతో కూడిన బాధ్యత, డబ్బుతో కూడుకుంది. సో కాబట్టి నేను ఈ పనిని ఆనందిస్తాను అనమాట. వాళ్ళకి సేవ చేయడంలో నాకు అమితమైన ఆనందం. కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్.